పుష్ప దెబ్బకు సంక్రాంతి పందెంకోళ్లకు టెన్షన్ స్టార్ట్ అయింది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ప్రకటించడంతో పెద్ద హీరోలు, నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక సర్కార్ నిర్ణయంపైన చిన్న నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బడా వర్సెస్ చిన్న నిర్మాతలు అన్నట్లు సీన్ మారింది. ఇంతకీ వాళ్ళ భయమేంటి, వీళ్ళ ఆనందమేంటి? సంధ్య థియేటర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కార్ ఇకపై సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. త్వరలో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్ద నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్స్ కీలకం. దేశవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చినా ఇందులో నైజాం కలెక్షన్స్ ను ప్రత్యేకంగా ప్రకటిస్తూ ఉంటారు. రాయలసీమ, సీడెడ్లో థియేటర్లు ఎక్కువ ఉన్నా ఇండస్ట్రీకి హైదరాబాద్ గుండె లాంటిది. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం ఎఫెక్ట్ రాబోయే సినిమాల కలెక్షన్లపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ ప్రకటనతో టాలీవుడ్ పెద్ద హీరోలు, నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెనిఫిట్ షోలు లేకపోతే వసూళ్లపై భారీ ప్రభావం పడడం ఖాయం. దీంతో సీఎం రేవంత్ ను కలవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. తమ సమస్యలు చెప్పి టికెట్ రేట్ల విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని కోరే అవకాశం ఉంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి రాగానే ఓ మీటింగ్ పెట్టుకుని రేవంత్ రెడ్డిని కలవాలని అనుకుంటున్నారు బడా నిర్మాతలు. వీళ్ల కంగారు ఇలా ఉంటే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చిన్న నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో రకంగా టికెట్ ధరలు పెంచడంతో సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని, ఇది సినిమా చూసే జనాల సంఖ్య మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. సీఎం రేవంత్ నిర్ణయం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మరో 4 ఏళ్ల పాటు ప్రాణం పోసినట్లయిందని, ఎక్కువ మంది సినిమా చూసి డబ్బులు రావాలనుకోవాలని కానీ తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలన్న నిర్ణయం కరెక్ట్ కాదని అంటున్నారు. సీఎం రేవంత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలు అన్నట్లుగా సీన్ మారిపోయింది.